నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 20వ శ్లోకము. కర్మ నైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సో భగవానుడు అర్జునుడిని ఆసక్తి లేకుండా కర్మని ఒక యజ్ఞంలాగా చెయ్యమని చెప్తున్నారు. ఇప్పుడేమంటున్నారు, అతన్ని ఇంకొంచెం మోటివేట్ చేయడానికి, నువ్వు నేను రాజుని కదా, నేను ఈ కర్మ ద్వారా సిద్ధిని ఎలా పొందుతాను అని అర్జునుడికి డౌట్ వచ్చిందేమో అని భగవానుడే ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం నీలాంటి రాజులు కర్మ చేస్తూనే సిద్ధిని పొందిన వాళ్ళు ఉన్నారు అర్జున అని చెప్పి వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. జనకాదయ కర్మ నైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. సో జనకుడు, మరికొంతమంది రాజులు, అశ్వపతి, ఇటువంటి వాళ్ళు కర్మ చేస్తూనే వాళ్ళ మిడిల్ ఆఫ్ ద లైఫ్లో చక్కగా ఏ కర్మని వదలకుండానే వాళ్ళు సిద్ధిని పొందారు. లోక సంగ్రహమే వాపి, వాళ్ళేంటి సొసైటీ వాళ్ళ రాజులు కాబట్టి సో వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కోసం వర్క్ చేశారు, సాక్రిఫైస్ చేశారు, అట్లాగే సెల్ఫ్లెస్గా వర్క్ చేశారు. సో కర్మ చేస్తూనే వాళ్ళు ఆ చిత్తశుద్ధిని పొంది, చిత్తశుద్ధి ద్వారా వాళ్ళు వాళ్ళ ఆత్మజ్ఞానం పొంది చివరికి వాళ్ళు పరమసిద్ధిని పొందారు అర్జున. సో నువ్వు నీలాంటి రాజులు ఎంతోమంది కర్మ చేస్తూ సిద్ధిని పొందారు అని చెప్పి అర్జునుడిని ఇక్కడ మోటివేట్ చేస్తున్నారు. సో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా కర్మని విడిచిపెట్టకుండా మనము వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, డిజైర్స్ లేకుండా, ఈగో లేకుండా వర్క్ చేసినప్పుడు మనం కూడా ఆ ఆత్మతృప్తి స్టేట్కి వెళ్ళగలుగుతాము అని భగవానుడు ఇక్కడ మనకి భరోసా ఇస్తున్నారు. సో అది ఎక్కడో దూరంగా లేదు, మన చేతుల్లోనే ఉంది. మనం తప్పకుండా ఆ స్టేట్కి వెళ్ళగలుగుతాము, మనం ఇక్కడ అనుకోవాలంతే. సో అదే చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.